మా గురుజీ చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. కాకపోతే నాకు స్కూటీ నడపడం రాదు. కానీ నీకు సేఫ్ స్కూటీ షాప్ ఉంది మా గురుజీ, అన్ని ఒకటి నేర్పిస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోమ్మా. మా వాళ్ళు స్కూటీకి కూడా మేము డ్రైవింగ్ ఉంటాం మేడం అని అంటున్నారు మా గురుజీ. మా జ్యోతి, నీకు ఎస్ స్కూటీ మా రాదన్నావు గురుజీ. కదా, నీకు స్కూటీ రాదన్నావు కదా. ఎస్ నాకు మా గురుజీ. నేను బీటెక్ చదువుకునేటప్పుడు నాకు సైకిల్ కూడా రాదు. ఎస్ మా గురుజీ. సైకిల్ రాదు. నేను సైకిల్ కొనుక్కొని నేర్చుకున్నా. ఏ టైంలో నేర్చుకున్నా? బీటెక్ చదువుకునే టైంలో. ఎస్ మా అది కూడా గురుజీ. ఎందుకు నేర్చుకున్నా అంటే అప్పుడు ఆ టైంలో కూడా ఎందుకు అవసరం అయిందంటే నాకు మా ఊరికి బస్ పాస్ డైరెక్ట్ గా ఇవ్వాల. అంటే 35 కిలోమీటర్ల వరకే బస్ పాస్ ఉండేది బీటెక్ చదువుకునే టైం. సో మా ఊరు అడ్రోడ్ అనే ఏరియా నుంచి మా ఊరికి 2 కిలోమీటర్లు. ఆ రెండు ఎస్ కిలోమీటర్లు మా ఆటోకి వెళ్ళాలి. అక్కడ నుంచి బస్ పాస్ ఉంది. ఒక ఎస్ రోజు మా కూడా గురుజీ. వెళ్ళాను. ఆటోలు సరిగ్గా ఉండేది కాదు ఆ టైంలో. వెహికల్స్ ఉండే కాదు. సో ఇక ఇట్లా కాదు. అప్పటిదాకా సైకిల్తో నాకు పని లేదు. సైకిల్ కొనుక్కోవాలని అప్పుడు ఆలోచించేసా. ఎస్ మా సైకిల్ గురుజీ. అద్దె సైకిల్ ఉండే అప్పట్లో. చాలా మంది అద్దె సైకిల్తో నేర్చుకునేవాళ్ళు సైకిల్. బట్ అవును మా నాకు గురుజీ, నేను నేర్చుకున్నాను మా గురుజీ అది సైకిల్. చిన్నప్పటి నుంచి నాకు హ్యాబిట్ ఏంటంటే అద్దె సైకిళ్ళు లేకపోతే వేరే వాళ్ళ సైకిళ్ళు అట్లా నేను వాడేవాడిని కాదు. వేరే వాళ్ళ వస్తువులు పట్టుకునేవాడు కాదు. ఏదన్నా నా సొంతంగా కొనుక్కొని నేర్చుకోవాలనే కాన్సెప్ట్ లో ఉండేవాడిని. అలానే సైకిల్ కొనుక్కున్నాను. బీటెక్ చదువుకునే వయసులో నేర్చుకున్నాను. నేర్చుకుంటే అందరూ ఏంది ఈ వయసులో నేర్చుకున్నాను ఎగతాళిగా మాట్లాడారు. అయినా నేర్చుకున్నా. నెక్స్ట్ బైక్ కూడా నాకు రాదు. బైక్ డ్రైవింగ్ రాకుండా బైక్ కొన్నా లక్ష్మీపురంలో. అర్థమవుతుందమ్మా, బైక్ డ్రైవింగ్ రాదు నాకు. నా సొంతంగా బైక్ కొనుక్కొని అదే బైక్ మీద నేను వెళ్ళి స్కూల్ నేర్చుకున్నాను అనమాట. అలానే ఎస్ మా గురుజీ. కార్ డ్రైవింగ్ రాకుండా కార్ కొన్నా. అర్థమవుతుందా? ఎస్ మా ఇది గురుజీ. కూడా ఇలానే జరుగుతుంది. ఎక్కువ మంది జీవితాల్లో ఇలానే అనుకుంటుంది. వాళ్ళకి రావు, కొంటారు, నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళే రియల్ లెజెండ్స్ అనమాట. ఓకేనా? సో నువ్వు ఎస్ కూడా మా రియల్ గురుజీ. లెజెండ్ అవుతావు. మీ టీము కొద్ది రోజుల పాటు నేర్పించిన ఖచ్చితంగా నువ్వు కూడా నేర్చుకుంటావు. బాగా మంచిగా స్కూటీ నడుపుతావు, తర్వాత కార్ నడుపుతావు. అన్ని రేపొద్దున ఎస్ మా హెలికాప్టర్ కూడా నడుపుతావు నువ్వు. ఇలానే థ్యాంక్ కంటిన్యూ. యూ మా గురుజీ. ఓకేనా? హైట్ తో ఎస్ మా పని లేదు. హైట్ పర్సనాలిటీతో పని ఉండదు. గురుజీ. వాళ్ళు కూర్చొని అవును నడిపితే మా వాళ్ళు గురుజీ. సైకిల్ హ్యాండిల్ చేస్తే వస్తుంది అంటున్నారు మా గురుజీ. నాకు వచ్చి సైకిల్, బట్ దీన్ని హ్యాండిల్ ఎలా చేయాలనేది వెయిట్ ఎక్కువ ఉంది కొంచెం అనిపిస్తుంది నాకు. ఏం పర్లేదమ్మా. మంచిగా నడపచ్చు. ఓకేనా? భయపడదు. థ్యాంక్ యూ మా గురుజీ. వెయిట్ ఎంత ఇప్పుడు గజరాజు ఇలా ఎంతో అంటే ఏనుగు ఎంతో ఉండిద్ది. మావటాడు తన ఇంత బలం తనకు తెలియదు. మావటి వాడు చిన్నవాడు అయినా అంత పెద్ద ఏనుగు కూడా హ్యాండిల్ చేస్తాడు. ఎస్ మా గురుజీ. టెక్నిక్ ప్రాసెస్ అంతే. బైక్ నేను హైట్ తక్కువ ఉంటాను. మా నాన్న అన్నాడు, అరే నీకు ఎందుకురా కారు, అంత హైట్ లేవు అన్నాడు. ఎస్ అర్థం మా గురుజీ. హైట్ ఉన్న వాళ్ళు ఏమన్నా నడుపుతున్నారా? నేను నడుపుతున్నా లేదా? ఎస్ మా గురుజీ నడుస్తున్నారు. ఉమ్. డ్రైవింగ్ కూడా మీరే ఓన్ గా నేర్చుకున్నారు కదా గురుజీ. ఎల్ బోర్డ్ లేకుండా నేర్చుకున్నాను నేను. ఎస్ మా గురుజీ. యూట్యూబ్ చూసి నేర్చుకున్నా. యాక్సిలర్, బ్రేక్, క్లచ్ ఇవన్నీ చూసి. గురువు లేడు నాకు డ్రైవింగ్ కి. ఎస్ మా నాకు గురుజీ. గురువు లేడు. గురువు లేకుండా నేర్చుకున్నా చాలా వరకు. లైఫ్ లో అవును మా చాలా గురుజీ. విషయాలు గురువు లేకుండా నేర్చుకున్నా. రైట్, నో ప్రాబ్లం. నేర్చుకో. నువ్వు కూడా ఓన్ గా నేర్చుకుంటేనే ఎక్కువ కాలం నిలబడింది. ఓకే మా గురుజీ. సో రైట్. థ్యాంక్ యూ.